అండ్ చాలా బాధగా ఉంది ఈ లెటర్ మొత్తం చదివిన తర్వాత. నిజంగా ఒక అబ్బాయి ఇంత లవ్ చేస్తాడా? పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్నాక కూడా ఇంకొకరితో ఎందుకు ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ని మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. బాచుపల్లికి చెందిన సీతారాం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతని విషయంలో జరిగింది మాత్రం చాలా బాధాకరం. ఎంతో ఇష్టంగా ఎన్నో కలలతోని పెళ్లి చేసుకున్న భార్యనే ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకొని భర్త పాలిట మృత్యువుగా మారుతుంది అని ఏ భర్త అనుకోడు. కానీ తన విషయంలో తట్టుకోలేక తనే హుసేన్ సాగర్ మర్చిపోయాడు. అతను ఈ బాధలన్నీ తట్టుకోలేక 19 పేజీల లెటర్ రాసి మరి తన బాధనంతా అందులో చెప్పి మరి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది ప్రతిదీ చెప్పిండు. అసలు ఆ పేజీలో ఏం రాసిండు? 19 పేజీల లెటరు, తన బాధ అసలు ఏంటి ఒకసారి మనం చూద్దాం. ప్రజెంట్ నేను వాళ్ళ ఫాదర్కి కాల్ చేసినప్పుడు నాకు వాళ్ళ ఫాదర్ లెటర్స్ పంపించడం అయితే జరిగిందనమాట. దీనిపైన ఆల్రెడీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అంత ఇష్టపడ్డ భార్య వేరే వాళ్ళతో ఉన్న వీడియోస్ని తను చూసినప్పుడు ఎట్లా తట్టుకున్నాడో అర్థమైతలేదు. లిటరల్లీ తను ఎంత బాధపడి ఉంటాడు, ఎంత కృంగిపోయి ఉంటాడో మానసికంగా, తను ఎవరికి చెప్పుకోలేక ఎంత అనుభవించి ఉంటాడు అనేది తను రాసిన ఈ 19 పేజీల్లో అర్థమవుతుంది. శ్రవణ్ కిషోర్ అనమాట పర్సన్. ఎవరంటే నా వైఫ్ రేణుకాతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్సన్ అని చెప్పి తను రాసిండు. అండ్ నెక్స్ట్ రమణారెడ్డి, నా వైఫ్ తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అండ్ పోస్టింగ్ దర్ వీడియోస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని రాశాడు. పార్వతి విజయవాడ సపోర్టింగ్ రేణుక. అసలు ఇట్లాంటి పనులకి సపోర్ట్ చేస్తాడని తన్నాలి ఫస్ట్ పట్టుకొని. సిగ్గుచరం లేదు నీకు, నీ భర్త ఉందాక ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి 4 తిట్లు తిట్టి వాళ్ళ భర్తకు ఫోన్ చేసి ఇలాంటివి చేస్తున్నప్పుడు భర్తకి చెప్పి భార్యని మందలిమని చెప్పాలి. కానీ ఇగో ఇట్లాంటి వాళ్ళకి ఆడోళ్ళే సపోర్ట్. మళ్ళీ వీళ్ళు చేసేది ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించే పని అయినట్టు, వీళ్ళు చేసే పనిలో ఏదో నీతి న్యాయం ఉన్నట్టు ఇంకా సపోర్ట్లు చేస్తారు. ఇంకొకటి సుజాత, కజిన్ సిస్టర్ ఆఫ్ రేణుక. ఈ కంప్లీట్ ట్రాప్ స్కెచ్ సపోర్ట్ టు రేణుక ఆఫ్ ఆల్ దిస్ ఇల్లీగల్ అఫైర్స్ అని రాశాడు వాళ్ళ భర్త. నెక్స్ట్ రేణుక, నాకు తెలియకుండా మల్టిపుల్ ఇల్లీగల్ అఫైర్స్ని మ్యారేజ్ లైఫ్లో 7 to 8 yearsలో రేణుక రమణ వీడియోస్ పెట్టినాక నన్ను హెల్ప్ అడిగి డిలీట్ కోసం ట్రై చేసి మీరిద్దరూ సూసైడ్ అటెంప్ట్ చేసుకొని అండ్ నేను రేణుకని బతికించి నన్ను ఆల్ యువర్ అఫైర్ క్షమించి నేను యాక్సెప్ట్ చేశాక. ఎంత మనిషి మనసు అయితే ఆ అబ్బాయి ఇన్ని చేసినాక కూడా ఆ వీడియోస్ని డిలీట్ చేపించడానికి ఆమె ఒకవేళ అలాంటి పరిస్థితికి వెళ్తే నువ్వు అలా చేసుకోకు, పిల్లలు ఉన్నారు అని ఒక్క మాట అనకుండా, ఒక్క కొట్టడం కూడా కనీసం చెయ్యతరం కూడా ఆ అమ్మాయి పైన చేయకుండా తను భార్యకి సపోర్ట్ చేస్తూ వచ్చిండు. సీతారాం బ్రో వాళ్ళ స్టేటస్లో పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫుల్ స్టోరీ ఆఫ్ రేణుక అని చెప్పేసి ఇంకొక పేజ్లో రాశారు. నేను అది మీకు వినిపిస్తా. ఈ ఇష్యూ జరిగింది ఫిబ్రవరిలో, కానీ బయటికి వస్తుంది మాత్రం ఇప్పుడు. జస్టిస్ కావాలని అమ్మాయిల కోసమే కాదు, అబ్బాయిల వైపు కూడా మేము ఉంటాం. అబ్బాయిలు ఇలా అన్యాయంగా ఎవరు బలైపోయినా కూడా వాళ్ళందరి కోసం మాట్లాడడానికి మేము ముందుకు వస్తాం డెఫినెట్గా. ఫుల్ స్టోరీ ఆఫ్ రేణుక, మై వైఫ్ అండ్ నేమ్ సీతారాం. మ్యారేజ్ అయింది March 4th, 2018లో. 18 నుంచి టిల్ 19th September 2025 వీఆర్ హ్యాపీలీ లివింగ్ విత్ 2 kids. బట్ రేణుక మాత్రం ఇల్లీగల్ అఫైర్స్ నాకు తెలియకుండానే నడుపుతుంది 15 months నుంచి అని చెప్పింది. బట్ మేబీ కంప్లీట్ 7 to 8 years ఇల్లీగల్ అఫైర్ నడిపిందేమో, గాడ్ నోస్ సడన్లీ అని చెప్పి తను రాశాడు. నెక్స్ట్ September 19th, 2025 రోజు రేణుక నాతో చెప్పిన మాటలు. నేను తప్పు చేశాను, వేరే వాళ్ళతో సెక్స్ చేశాను. అతని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ 10 PM అతని పబ్లిక్ ప్రొఫైల్లో పబ్లిక్గా పోస్ట్ చేశాడు. మా నాన్నకి చెప్పొద్దు, షాద్నగర్ వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి డిలీట్ చేపిద్దాం అని రిక్వెస్ట్ చేసింది ఫస్ట్ భర్తని. అలా భర్త ఎంత మంచోడు తెలుసా? ఏం రాసిండు అనుకుంటున్నాం? నేను రేణుకాని ఒక్క మాట అనలేదు, కొట్టలేదు. సరే అని చెప్పి నైట్ షిఫ్ట్ ఆఫీస్ కొలీగ్స్ని చూసుకోమని చెప్పి 20th September 12:30 AM 2 kidsతో పాటు కార్లో షాద్నగర్ పోలీస్ స్టేషన్కి వీళ్ళిద్దరు కలిసి పోయిరనమాట. 2 AM అతను లేడు. బట్ ఫోన్లో నేను పోలీస్ రిక్వెస్ట్ చేస్తే 5 to 6 hours తర్వాత పోస్ట్ డిలీట్ చేశాడు. 3 AM పోలీసులు అతని లొకేషన్ తీయమన్నా కానీ అతని ఇంటికి వెళ్ళి పట్టుకోమన్నా కూడా చేయలేదంట పోలీసులు అవేవి. 3 AM షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చాను. వాళ్ళు 9 AM SICI వస్తారు, అప్పుడు ట్రై చేద్దాం అన్నారు. అండ్ సరౌండింగ్ లాడ్జ్లో స్టే చేయమన్నారు. 3:30 AM లాడ్జ్ తీసుకొని ఉన్న 6 AM దాకా ఉండి రేణుక బ్రదర్ అండ్ డాడీకి ఇన్ఫార్మ్ చేశా.
సిచ్యువేషన్. 7:30కి వాళ్ళ బ్రదర్ వచ్చిన తర్వాత 9 AM to 11:30 వరకు పోలీస్ స్టేషన్లో సిఐ కానిస్టేబుల్ చుట్టూ తిరిగి రమణని పట్టుకొని మొబైల్ తీసుకోండి ఫస్ట్ అని ఎంతో ట్రై చేసిండంట, కానీ పోలీసులు పట్టించుకోలేదు. సో ఆ 2.5 hours పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే 11:30 మళ్ళీ రమణ పోస్ట్ చేశాడు వీడియో. ఈయన పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫస్ట్ ఒక వీడియో డిలీట్ చేయించమని చెప్పినాక కూడా వీడు మళ్ళీ ఇంకొక వీడియోని కూడా పోస్ట్ చేసిండు. రేణుక సర్నేమ్ నెగిటివ్ ప్లేస్ పెట్టి పోతా అని చెప్పి తాగి వీడియో మెసేజ్ చేశాడు రేణుకకి. రేణుక ఆ 2.5 hours లో వీడియో అగైన్ పెట్టిండు అని, ఫాదర్ వస్తుండు అని, అతను సూసైడ్ ట్రై చేస్తాడు అని, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్తో నన్ను వదిలేయి నేను అని ట్రై చేస్తుంటే నేను వద్దు అని 2 kids అండ్ రేణుకని కంట్రోల్ 2 kids ఉన్నారు అని చెప్పేసి కంట్రోల్ చేస్తున్నా. బట్ సిఐతో డిస్కషన్లో ఉన్నప్పుడు సడన్గా పోలీస్ స్టేషన్లో నుంచి వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఈమె కోసం ఇంత సపోర్ట్ చేయడానికి భర్త వస్తే ఈ ఆటో ఎక్కి వెళ్ళిపోయిందంట. సో నేను చనిపోవడానికి వెళ్ళింది అని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తిరుగుతూ ఉన్నాం. బట్ రేణుక రమణ హౌస్కి వెళ్ళి అతనితో వాగ్వాదం చేసింది. పోస్టింగ్ అండ్ రిలేషన్ గురించి వీడియో డిలీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే రమణ రిజెక్ట్ చేసిండు. సో రేణుక అతని హౌస్లో ఉన్న పురుగుల మందు తాగి సూసైడ్ చేసింది. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఈడ భర్త ఇంత ఈమె కోసం సఫర్ అవుతుంటే ఈమె డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాగ్వాదం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అండ్ నెక్స్ట్ అతను ఆల్రెడీ సేమ్ పురుగుల ఉన్నాడు, సూసైడ్ అటెంప్ట్, ఇద్దరు పడి ఉన్నారు. వీళ్ళు ఆ రూమ్కి వెళ్ళేసరికి మేము పోలీసులు వాళ్ళ హౌస్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి బేసిక్ ట్రీట్మెంట్ అయిన తర్వాత షిఫ్టింగ్కి రేణుక వాళ్ళ ఫాదర్ని నేను అడిగితే వద్దు వద్దు వదిలేద్దాం చేద్దాం అని అన్నాడు బాధలో. ఎవరు? రేణుక వాళ్ళ ఫాదర్. బట్ నేను ఫస్ట్ బ్రతికించుకుందాం తర్వాత చూద్దాం ఏదైనా అని యశోద హాస్పిటల్లో 5 days ట్రీట్మెంట్ చేయించాం. 1.5 lakh రేణుక ఫాదర్ 2.5 lakh స్పెండ్ చేసిండంట వాళ్ళ ఖర్చులకి. డిశ్చార్జ్ అయ్యాక రేణుక పేరెంట్స్ ని ఇంటికి తీసుకెళ్లమని చెప్పిన 2 months అక్కడే ఉన్నారు. హాస్పిటల్లో 7 days అండ్ లాటర్ 1 month లో నాన్న రేణుక ఒప్పుకున్న విషయాలు. 7 days హాస్పిటల్, September 20 నుంచి September 26 వరకు, అండ్ ఆఫ్టర్ 1 month నాతో సీతారాం రేణుక ఒప్పుకున్న విషయాలు అని చెప్పేసి తను ఇంకా క్లియర్ గా రాసిండు. భార్య చేసే పని తట్టుకోలేక భర్త ఇలాంటి పని చేసిండు అంటే తను ఎలాంటి నిజాలు వినుంటాడు అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఆల్రెడీ రమణతో 15 months రిలేషన్, 4 to 5 times ఇంటికి వచ్చి మల్టిపుల్ టైమ్స్ నాతో చేశాడు అని రాసిండు. అసలు ఈ మాట తన భార్య చెప్తే ఆ భర్త ఎట్లా తట్టుకొని ఉండొచ్చు? నెక్స్ట్ పాయింట్, రమణ రేణుక ప్రైవేట్ వీడియోస్ ని రమణ అడిగితే రేణుక షూట్ చేసి రమణని నమ్మి షేర్ చేసింది. అది కూడా ఎందుకు షేర్ చేసింది? చూసుకోవడానికి షేర్ చేసిందంట. చేసేది మంచి పనులు మళ్ళీ చూసుకోవాలి, మెమోరీస్ ఉండడానికి అనమాట. వీళ్ళకి శ్రవణ్తో 1 month రిలేషన్, ఇన్స్టాగ్రామ్లో చాట్స్, 2 days 2 hours ఫోన్ కాల్స్, 1 time కేమ్ టు ఫ్లాట్ చేశాడు అని. సెకండ్ టైం వస్తే బయట ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు ఉండడం వల్ల వెనక్కి వెళ్ళిపోయాడు అని. అయ్యప్ప హర్ పాస్ట్ క్లాస్మేట్తో వీడియో కాల్స్ చేసుకున్నాం. నెక్స్ట్ సురేంద్ర లవ్ ఎట్ డిగ్రీ కాలేజ్ టైం, ఫాదర్కి చెప్తే వద్దు అని మంచి మ్యాచ్ చూస్తానన్నాడు. నెక్స్ట్ వంశీ స్కూల్ ఫ్రెండ్ అని చెప్పింది. బీర్ తాగిన ఒకసారి, బట్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ తాగలేదు. ఇంత ఉంది కదా, ఇది కాదు ఇంకా ఉంది. అందులో వాళ్ళ హస్బెండ్ రాసిన 8th point, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఫస్ట్ 8 years ఏం లేదని, ఓన్లీ 1.5 years ఎఫ్ఐఎస్ ఉంది అని చెప్పేసి రమణ విత్ 15 months, శ్రవణ్ 1 month, అయ్యప్ప వీడియో కాల్స్ అని చెప్పి చెప్పింది. నెక్స్ట్ సుజాత లాస్ట్ 2 years సపోర్ట్ అని, ఆల్ దిస్ ఎఫ్ఐఎస్ ఎవ్రీథింగ్ షీ నోస్. రమణ రేణుక శ్రవణ్ పార్వతి. రమణ నోస్ ఎవ్రీథింగ్ అని, రేణుక పాస్ట్ లవ్ బాయ్ ఫ్రెండ్ ఎఫ్ఐఆర్స్, సుజాత సపోర్ట్, శ్రావణ్ పార్వతి సపోర్ట్. సరిపోయింది. ఇంతమంది మీకు సపోర్ట్ చేసి ఇన్ని ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నాక ఏం మొగుడు తట్టుకుంటాడు చెప్పు చూసి. అండ్ నెక్స్ట్ 7 to 8 years పెళ్ళాం ఇంత చేస్తుంటే మొగుడికి తెలియదా అంటే తెలియదు. పెళ్ళాంని అంతలా నమ్మి ఉన్నాను, అంతలా నమ్మిండు కాబట్టి ద్రోహం చేసి నమ్మిన కాబట్టి ఆమె నమ్మక ద్రోహం చేస్తుందని నేను ఎట్లా అనుకుంటా అని చెప్పేసి తను రాస్తున్నాడు. నెక్స్ట్ రమణ నాతో సీతారాంతో చెప్పిన విషయాలు, లైవ్లో పోలీస్ స్టేషన్లో వాట్సాప్ కాల్లో వన్స్, 1.15 months రిలేషన్ విత్ రేణుక అండ్ రొమాంటిక్ వీడియోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 13 times నా ఫ్లాట్కి వచ్చాడని, ఫ్యూ టైమ్స్ ఇన్ బస్, ఫ్యూ టైమ్స్ ఇన్ నంద్యాల. రేణుక రమణ వీడియోస్, రేణుకని వీడియో తీయడం అండ్ రమణకి షేర్ చేయడం.
ప్రీవియస్ గా హనీ ట్రాప్ ఇష్యూ ఒకటి జరిగింది, సేమ్ అట్లనే ఉంది. వీడియో తీయడం, షేర్ చేయడం. అసలు సిగ్గు శరం ఉండాలి ఇట్లా షేర్ చేసుకొని వీడియోలు తీసుకోవడానికి. ఇట్లాంటివి పిల్లలు ఉన్నాక కూడా ఇవేం పనులు. నెక్స్ట్ శ్రవణ్ ఎఫ్ఐఆర్ తట్టుకోలేక రేణుక అండ్ రమణ. శ్రవణ్ కి ఈమెకున్న ఎఫ్ఐఆర్ ని తట్టుకోలేక అతను వీడియోలు రిలీజ్ చేసిండు. పుట్టిగా తను కూడా ఏం రిలీజ్ చేయలేదంట, పోస్ట్ చేసిండు ఇన్స్టాగ్రామ్ లో. మేము అంటే రమణ రేణుక ఇద్దరం కలిసి బీర్ సిగరెట్ తాగినామని. రేణుకకి టోటల్ గా 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని రమణ ఇన్స్టాగ్రామ్, శ్రవణ్ అపార్ట్మెంట్, కాలేజ్, స్కూల్, అయ్యప్ప, శివ, సురేంద్ర, వంశీ వీళ్ళంతా ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ రాస్తూ వచ్చిండు. బట్ రేణుక పాస్ట్ బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ 6 years ఆఫ్ మ్యారేజ్ అఫైర్స్ నేను చెప్పను అని అన్నాడు. అఫైర్స్ విత్ ఫ్యూ మెంబర్స్. నంద్యాల సెప్టెంబర్ 26, నవంబర్ 26 అరౌండ్ ఫస్ట్ మంత్ నేను సీతారాం బ్రతకలేక ఎంతో బాధపడ్డా. సీతారాం బాధ చెప్తున్నాడు ఇప్పుడు. ఫస్ట్ మంత్ లో రేణుక పేరెంట్స్ రేణుకని ఎన్నోసార్లు కుట్టి తిట్టి టార్చర్ చూపించారు. అయినా రేణుక కూడా ఎంతో బాధపడింది. ఫుడ్ సరిగ్గా తినక నాకు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఫోన్లో. రియలైజ్ అయ్యా, నెక్స్ట్ టైం అంతా నీతో కిడ్స్తో ఉంటాను, నన్ను కొట్టినా తిట్టినా ఎలా ఉన్నా జీవితాంతం ఒక మూలన పడి ఉంటాను అని చెప్పింది. సెకండ్ మంత్ రేణుక పేరెంట్స్, మై అంకుల్, ఆంటీ అండ్ నేను మాట్లాడుకోవడానికి 2 kids అండ్ రేణుకాని వదులుకోలేక మళ్ళీ ఛాన్స్ ఇచ్చి హైదరాబాద్ హౌస్కి షిఫ్ట్ అయ్యి తీసుకొని వచ్చిండు. మరి వచ్చినాక నన్ను ఆపిందా, మళ్ళీ ఏమైనా చేసిందా చూద్దాం ఒకసారి. హైదరాబాద్కి వచ్చిన 2 months తర్వాత బాగా ఉన్నాం. ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్, బాధ, ప్రేమ, ఫ్రస్ట్రేషన్, చిరాకు, కోపం, రొమాన్స్ అండ్ ఎక్సెట్రా అని రాసిండు. రేణుక చెప్పిన మాటలు, నా చేతులతో రమణాని చంపేయాలి అని ఉంది. నా వల్ల అందరూ సఫర్ అయ్యారు, నాదే తప్పు, ఇప్పటి నుంచి స్లోగా అన్ని మర్చిపోయి బ్రతుకుదాం అని అన్నది. సో లివింగ్. నెక్స్ట్ బయటకు వెళ్తున్నాం, సినిమా, ఫుడ్స్, రెస్టారెంట్స్, గోవా ట్రిప్, లవ్, రొమాన్స్ అండ్ ఎక్సెట్రా క్రయింగ్, సంథింగ్ ఆల్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి రాసిండు. నెక్స్ట్ Feb 24 రోజు 2:32 PM కి 30 months కిడ్స్ని హౌస్ లోపల ఉంచి డోర్ గడి పెట్టి వెళ్ళిపోయింది ఆటో ఎక్కి స్కార్ఫ్ కట్టుకొని. ఎగ్జాక్ట్ 3 PM కి నేను అంటే సీతారాం వచ్చాక డోర్ తీస్తే కిడ్స్ క్రై బై ఆస్కింగ్ మదర్. ఏ రోజు 10 AM కి ప్రూఫ్ లేని SIM కోసం ట్రై చేసింది. హ్యాస్ పర్ CC కెమెరా అండ్ షాప్ మెంబర్స్ వర్డ్స్ అండ్ రమణ ఇన్స్టా లేటెస్ట్ పోస్ట్ చూసింది 2 times. 9:05 AM కి అండ్ 10:14 AM కి. నౌ 8 days ఓవర్, నో క్లూ, నథింగ్, ట్రైడ్ ఎ లాట్. ఇక ఏమంటాం, పిల్లల్ని ఇంట్లో పెట్టి వెళ్ళిపోతే మనం ఏమంటాం చెప్పండి. అసలు నిజంగా తను ఎంత మానసిక క్షోభ అనుభవించిండు. నిజంగా ఒక అబ్బాయి ఇంత భార్య పైన ప్రేమను చూపించి తను చేసిన ఇన్ని తప్పులు, ఇంతమంది ఎఫ్ఐఆర్స్, ఇంతమందితో ఉన్నా కూడా ఎట్లా క్షమించిండు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నిజంగా గ్రేట్. ఇట్లాంటి అబ్బాయిలు చాలా అరుదు. అంత క్షమించే తత్వం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ భార్య అన్ని తప్పులు చేసినా రప్పించిండు, తీసుకొచ్చుకున్నాడు, మంచిగా చూసుకున్నాడు, ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్తూ వచ్చిండు. చివరికి మరి తనే ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది చూద్దాం. సిన్స్ మై చైల్డ్హుడ్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా అట్లీస్ట్ నా లైఫ్లో సైకిల్ కూడా అడగకుండా స్టడీస్ కంప్లీట్ చేశాను. నాకు ఇష్టం లేని కాలేజ్లో నా ఫాదర్ ఫోర్స్తో చదివి జాబ్స్ ఓన్గా ట్రై చేసి 6K, 10K, 16K, 40K per month టోటలీ 4 years జాబ్ చేసి ఫాదర్కి 12 lakhs ఇచ్చాను. మా బావ సిస్టర్ సుబ్బారెడ్డి రాధా క్రెడిట్ కార్డ్స్, హోమ్ లోను, టాప్అప్ లోను అండ్ నా నేమ్ మీద 5 lakhs 5 years వాడుకొని 3 lakhs రిటర్న్ ఇచ్చి మోసం చేశారు. నా ఫాదర్ వాళ్ళకే సపోర్ట్ ఇచ్చాడు. కొత్తూరు కదా, తప్పలేదు. అతనికి ఆఫ్టర్ మ్యారేజ్ సాఫ్ట్వేర్ జాబ్, 60K, 1 lakh, 1.5, 2 lakhs per month. శాలరీ 7 years, ఫ్యామిలీ, రేణుక అండ్ 2 kidsని బాగా చూసుకున్నా. విత్ లవ్, రొమాన్స్, ట్రావెల్, ఫుడ్ అండ్ సంథింగ్ అని రాసిండు. ఒక నార్మల్ ఫ్యామిలీస్లో ఉండే కష్టాలు, చిన్న గొడవలు, అలగటం అంటే నో సీరియస్ ఇష్యూస్. ఫస్ట్ 2 years అండ్ హైదరాబాద్, బెంగళూరు హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ కరోనా టైం 3 yearsలో రేణుక మై వైఫ్ అందరితో గొడవలు, నా చిన్న సిస్టర్తో, నా ఫాదర్తో, మా అమ్మమ్మతో కూడా. అయినా నేను రేణుక నా వైఫ్ 2 kidsని వదులుకోలేక హైదరాబాద్ ఫ్లాట్ కొని అందరినీ, ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, రిలేటివ్స్ అందరినీ వదిలేసి హైదరాబాద్ వచ్చినాం. భార్య మీద ఎంత ప్రేమ ఉంటే రావాలి చెప్పండి. అట్లా ఇంత మంచోడు దొరికినా కూడా ఆమెకి సిగ్గులేదు ఫస్ట్. నెక్స్ట్ 3 years ఇన్ రేణుక అండ్ కిడ్స్తో. నెక్స్ట్ 3 years హ్యాపీగా ఉన్నాం. నా లైఫ్లో ఆల్మోస్ట్ నేను ఎప్పుడు అబద్ధం అనేది లేదు. 19th September 25 నైట్ దాకా. బట్ నెక్స్ట్ 4 months నా వైఫ్ మ్యాటర్ రమణ ఇన్స్టాలో పెట్టడం, నంద్యాలలో సరౌండింగ్స్ తెలిసి కూడా నేను మిగతా పరిచయం తెలుసుకోకుండా అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేశా.
హైదరాబాద్ అపార్ట్మెంట్కి వెళ్ళాము. కాంప్రమైజ్ అయ్యి నా డాడీకి రేణుకని యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేకపోయినా నేను అగైన్ నా డాడ్ని వదిలేసి రేణుక వైఫ్ కిడ్స్ కోసం హైదరాబాద్ తీసుకొని వచ్చా. లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి అతను కూడా వచ్చింది. పేరెంట్స్ అందరినీ వదిలి వచ్చిన నాకు నా వైఫ్ ఏం చేసింది, కంప్లీట్గా 7 to 8 yearsలో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్తో పాటు నాతో లివింగా బయటపడ్డాక సూసైడ్. అసలు ఆమె రియలైజ్ అయ్యింది. మరి ఆ రియలైజేషన్ ఫేకా జెన్యూనా? ఆఫ్టర్ 2 months అగైన్ హోమ్ వదిలి వెళ్ళిపోవడం ఏంటి? పోయిందా, ఎవరితో అయినా వెళ్ళిపోయిందా, నేను ఏమనుకోవాలి అని క్వశ్చన్ మార్క్స్ రేజ్ చేసిండు. కానీ నెక్స్ట్ అసలు నా వైఫ్ రేణుకకి ఏం కావాలి? ప్రేమ. నేను చాలా ప్రేమిస్తున్నాను తనని, కానీ తనకు అర్థం కావట్లేదా, లేదా నేనే చూపిస్తలేనా? ఒకవేళ ప్రేమ కోసం అనుకుంటే రేణుక ఒకరిని ప్రేమించవచ్చు, కానీ 2 to 3 మెంబర్స్ని లాస్ట్ 2 to 3 yearsలో ఎందుకు? అండ్ ప్రేమనే కావాలి అనుకుంటే వాళ్ళ ఎఫ్ఐఆర్స్ అండ్ డాష్ వీడియోస్తో ఎందుకు రేణుకనే షూట్ చేయాలి అండ్ అతనికి షేర్ చేయాలి? అసలు 99% అమ్మాయిలు ఎవరు డాష్ కోసం, లైక్ ఐ కాంట్ యూజ్ దట్ వర్డ్ అనమాట, అందుకే నేను డాష్ అని మెన్షన్ చేస్తున్నాను, యూ కెన్ అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ వీడియో అబ్బాయికి షేర్ చేయరు, ఎఫ్ఐఆర్ అయినా హస్బెండ్ది అయినా. మరి ఎందుకు ఈమె షేర్ చేసింది? ధైర్యమా, నమ్మకమా, ఆలోచన లేనితనమా? అలా నమ్మితే ఏముంది, పబ్లిక్గా పోస్ట్ చేస్తాడు. 2000 followers ఉన్న అతని ఇన్స్టాగ్రామ్లో రేణుక ఫ్రెండ్స్, విలేజ్ రిలేటివ్స్ ఎక్సెట్రా అందరూ ఉన్నారంట. హెవీ ఫ్యాన్స్ అండ్ డాష్ మ్యాటర్లో మన ఇద్దరికి ఎప్పుడు డిస్కషన్ కూడా చేయలేదు. మరి రేణుక ఎందుకు చాలా మందితో ఇలా డాష్ చేసింది, ట్రై చేసింది? న్యూడ్ వీడియో కాల్స్ చేయడం. యాక్చువల్గా నేను ఫుల్ సాటిస్ఫైడ్ కాదు ఇన్ డాష్ లైఫ్లో విత్ మై వైఫ్, బట్ అడ్జస్ట్ అయ్యాను. అసలు ఈ డాష్ కోసం ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవాల్సింది నేను, బట్ 8 years మ్యారేజ్లో నో లవ్ ఎఫ్ఐఆర్స్, నో డ్రింకింగ్, నో సిగరెట్, నథింగ్. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఒక అబ్బాయి దొరికిండు ఆమెకి, పువ్వుల్లో బట్టి చూసుకోవాలి ఆమె అసలైనని. మరి రేణుక ఎందుకు డాష్ వైపు వెళ్ళింది అని చెప్పేసి తను అడుగుతున్నాడు. రేణుక సుజాత నౌస్ అండ్ గాడ్ ఇఫ్ అవైలబుల్ నోస్. రియల్గా తను అలా అయితే ఎందుకు పెళ్లి చేసుకోవడం, ఎందుకు పిల్లల్ని కనడం? పెళ్లి చేసుకోకుండా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా లైఫ్ని, అట్లనే మరి ఎందుకు నన్ను అనవసరంగా పెళ్లి చేసుకొని పిల్లల లైఫ్ ఖరాబ్ చేస్తుంది అంటుండు. అలా అయితే సీతారాం లైఫ్, కిడ్స్ లైఫ్, రేణుక పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సీతారాం వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ లైఫ్ ఇట్లా ఎవరివి కూడా నాశనం అయ్యేవి కావు కదా మా జీవితాలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మనీ, ఫ్రీడమ్ ఆల్మోస్ట్ హ్యాపీగా ఉంచా విత్ మనీ, ఫుడ్, ట్రావెల్ ఎక్సెట్రా, అండ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి ట్రస్ట్ చేసిన కాబట్టి నన్ను ఇంతలా మోసం చేసింది. ఏమొచ్చిందో అతనికి, ఏం వస్తుంది అని తను ఇప్పుడు అలా వెళ్ళిపోయిందో. ఫైనాన్షియల్ గా కూడా ఆల్ గుడ్. హైదరాబాద్ లో ఓన్ ఫ్లాట్, కార్, బైక్, ఇన్వెస్టెడ్ ఇన్ అదర్ ఫ్లాట్లు. రాఘవారెడ్డి 28 lakhs, సెకండ్ ప్లాట్ హైదరాబాద్ లో లాంగ్ విత్ CHV 40 lakhs విత్ ఫ్రెండ్స్, PF 15 lakhs, మ్యూచువల్ ఫండ్స్, LIC ఫర్ ఆల్ ఇన్ని వేసిండు. టైమ్ ఇన్సూరెన్స్ ఫర్ బోత్, సుకన్య ఫర్ కిడ్స్, గోల్డ్, హెల్త్ ఇన్సూరెన్స్, ఆఫీసు, కారు, 1.5 acres ఇన్ నాంద్యాల, ఇలా చాలా ప్లాట్సే ఉన్నాడు తను. మరి ఇన్ని వేసినాక కూడా ఇంకేం కావాలి ఈమెకి? నాకైతే ఏం అర్థం కాలేదు. నెక్స్ట్ రేణుకాని రియల్గా కంప్లీట్ డే డాన్స్, వైల్డ్ డాష్ లవ్ కావాలి అన్న నాతో చెప్పి ఉంటే ఇచ్చేవాడిని. ఆర్ ఫర్ ఎనీ రీజన్ నేను నచ్చలేదని కానీ, నాతో లైఫ్ బాగాలేదని కానీ, మల్టిపుల్ పర్సన్స్ ఆల్ కావాలి అని చెప్పినా, ఆర్ వాళ్ళ పేరెంట్స్తో చెప్పి డివోర్స్ కావాలంటే ఇచ్చేవాడిని. బట్ 8 yearsలో ఏం చెప్పలేదు. బిఫోర్ September 19th, 2025 అండ్ టిల్ టుడే దీస్ 4 months ఆల్సో ఏం అడిగినా, ఎన్నోసార్లు అడిగినా ఒక్కటే ఆన్సర్, నేనే తప్పు చేసిన, నా వల్లే అందరూ సఫర్ అవుతున్నారని, సీతారాం తప్పు ఏం లేదు అసలు అని అంటుండేనంట. ఏం అడిగినా సిన్స్ బర్త్ నుంచి ఎంతో అర్థం చేసుకొని కష్టపడి ఒక స్టేజ్, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నా వైఫ్ వల్ల ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పెద్ద సమస్య, బట్ వైఫ్ అండ్ కిడ్స్ చాలు అనుకున్నా. నాకు వైఫ్ నమ్మక ద్రోహం చేసి ఇలా చేయడం, ఇవన్నీ చూస్తున్నా. దేవుడు ఉంటే, ఇవన్నీ దేవుడు వింటే ఏ సమాధానం చెప్తాడు నాకు? రేణుక ఎన్నో తప్పులు చేసి ఆ తప్పు నుంచి బయటపడడానికి రిక్వెస్ట్ చేస్తే వాడిని బయటకు పడేసి రమణ మీద కేసు పెట్టి 2 weeks రిమైండ్కి పంపి రేణుక రియలైజ్ అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ ఇన్ ఆల్ వేస్ ట్రై చేసి తను రిలీజ్ అయ్యి వచ్చి 2 months అగైన్ నాతో ఉండి వెళ్ళిపోవడం అనేది ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేము. బట్ స్టిల్ ఇప్పుడు రేణుక నాతో లేదు, రాదు అనే థాట్స్ అండ్ వచ్చినా యాక్సెప్ట్ చెయ్యలేము ఇంకా. సో నో లైఫ్. ఇంత జరిగినా నా చివరి కోరిక
రేణుక నా వైఫ్ని ఒక్కసారి చూడాలని, కాసేపు తనతో ఉండాలని, నా చివరి కోరిక తీర్చకుండానే చనిపోతానేమో. గుడ్ ఎవ్రీవన్. తెలియకుండా మల్టిపుల్ అఫైర్స్ మ్యారేజ్ లైఫ్లో 7 to 8 years నడిపింది. రేణుక బాయ్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో రమణ డాష్ వీడియోస్ పెట్టినప్పుడు నన్ను హెల్ప్ అడిగింది. డిలీట్ చేయడం కోసం ఇద్దరము వెళ్ళినాం. అటెండ్ చేసుకుంది. రేణుకని బ్రతికించి అన్ని అఫైర్స్ని చెప్పినా కూడా క్షమించి నేను యాక్సెప్ట్ చేసిన. రియలైజ్ అయ్యి వచ్చేసాను అని చెప్పి 2 months ఉండి కిడ్స్ని నన్ను వదిలి వెళ్ళిపోవడం, నేను సూసైడ్ చేసుకోవడం రాంగ్. నా కిడ్స్ని అలా అన్యాయం చేసిపోవడం కానీ తప్పట్లేదు. నా వైఫ్ కాదు, ఇంకా వైఫ్ రేణుక లేకుండా కిడ్స్తో రిమైనింగ్ లైఫ్. వెరీ సారీ 2 kids ఫర్ లివింగ్ యూ బోత్. సారీ మై సపోర్టర్స్ ఫర్ గోయింగ్ అవే ఫ్రమ్ దిస్ లైఫ్. లిటరలీ ఒక మంచి భర్తను భార్య కోల్పోయింది. అన్నిటికీ అన్నీ తెచ్చిపెట్టి భార్యను ఒక్కసారి కూడా అనుమానించని అమాయకపు భర్త. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఫ్యామిలీ కోసం బతికి తనకు నచ్చినా నచ్చకపోయినా అన్నీ చేసుకుంటూ ఇవన్నీ సఫర్స్ నేను చూసినా కదా. నా లైఫ్లో నాకు వచ్చే నా వైఫ్ కావచ్చు, నా పిల్లలు కావచ్చు, ఇవన్నీ చూడకూడదు అని చెప్పేసి ఒక మంచి లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసిండు. కానీ ఈమె చేసిన పని వల్ల ఈ రోజు మన కళ్ళ ముందు లేకుండా పోయింది. నిజంగా జస్టిస్ ఫర్ సీతారాం అని కోరుకుంటాను నేనైతే. అమ్మాయా అబ్బాయా కాదు, న్యాయం ఇక్కడ అబ్బాయి వైపే ఉంది. అమ్మాయిలు మరి దారుణంగా తయారవుతున్నారు కొంతమంది ఈ రోజులలో. ఫస్ట్ మారండి. ఇట్లాంటి చెత్త మోకాలకి ఎన్ని చెప్పినా వేస్టే. ఈరోజు తనని లైఫ్లో నుంచి కోల్పోవడం నీ దురదృష్టం. కానీ ఇక్కడ భార్య లేకపోతే తను ఉండలేను అన్నంత ప్రేమ నీ పైన చూపించండు. అది నీకు అర్థం కాలే. 2 kids కంటే కూడా నువ్వే ఎక్కువ అనుకోండు. లాస్ట్లో 2 kidsని వదిలేసి వెళ్ళిపోతున్నా అని చెప్తూ వచ్చిండు. లిటరలీ జస్టిస్ ఫర్ సీతారాం గారు. ఫ్యామిలీ కోసం ఇన్ని చేసిండ, మరి ఆ భార్యకి ఏం తక్కువ అయింది? ఒకవేళ నీకు ఆ డాషే కావాలని నేను అనుకుంటే నేను ఇచ్చటోని కదా అని చెప్పేసి వాళ్ళ హస్బెండే చెప్తూ వస్తున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీకున్న మంచి లైఫ్ని నాశనం చేసుకోకండి. హ్యాపీగా చూసుకునేవాడు వచ్చినప్పుడు ఇంకేంటి మీకు బాధ? నాకు అర్థం అవ్వట్లేదు.